రోజు ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును చేసి బ్రాహ్మణులకు అన్నదానము చేయ సంకల్పించి పదార్థములు కొనుటకై సొంత సొమ్మును తీసుకుని వస్తువులు కొని తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిన అతనిని బాగా దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను లాక్కొని ఇంటి నుండి బయటకు గెంటివేశాము. వెంటనే కోపోద్రిక్తుడైన ఆ విప్రుడు, నీచుడా, అన్యాయంగా సంపాదించిన సొమ్ము చాలక సాటి బ్రాహ్మణులను కూడా చూడక నన్ను కొట్టి తిట్టి నా వద్ద ఉన్న సొమ్మును వస్తువులను దోచుకుంటున్నావు. నీవు చేసిన ఈ పాపకృత్యములకు ఫలితంగా రాక్షసుడివై మనుష్యులను భక్షిస్తూ జనసంచారము లేని ప్రదేశంలో నివసించుగాక అని శపించాడు. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కాని సద్బ్రాహ్మణుడి శాపం ఎవ్వరూ తప్పించుకోలేరు. వెంటనే ఆ బ్రాహ్మణుడిని శాప విమోచనము కోరగా, గోదావరి నదీ తీరంలో నివసించే నీకు ఏ సద్బ్రాహ్మణుడు నిష్టగా కార్తీక సోమవార వ్రతము ఆచరించి పుణ్య ఫలము సంపాదించును, అతని వలననే